యా బిగ్ బాస్ సీజన్ 8 ఎలా అనిపిస్తున్నారు? బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్ చెప్పిన విధంగానే ట్విస్ట్ అండ్ టర్న్స్ గా ఉంది. బాగుంది సీజన్, కొత్త సీజన్, కొంచెం సరికొత్తగా ఉండింది, బాగుండింది. అంటే అన్ని సీజన్స్ లో కాకుండా అన్ని సీజన్స్ ఏంటంటే సేమ్ గేమ్స్ ఆల్రెడీ మనం చూసాము. కొన్ని టాస్క్స్ రిపీటెడ్, ఇప్పుడు గుడ్డు టాస్క్ కానివ్వండి, లేకపోతే సంచుల్ టాస్క్, కొన్ని టాస్క్ రిపీటెడ్ లా అనిపించినప్పటికీ కూడా కొన్ని న్యూ ఎలిమెంట్స్ పెట్టారు. ఆల్రెడీ ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చి నామినేట్ చేయడము, ఇంకొకటి ఈ ఎక్స్ సీజన్ లో నుంచి వచ్చి వాళ్ళు టికెట్ టు ఫినాల్ రేస్ ని కండక్ట్ చేయడం, ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్ నాకు కొంచెం బాగా అనిపించింది. అండ్ బేసికలీ ఫస్ట్ డే ఇంట్లోనే, అంటే ఒకటే హౌస్ లో రెండు హౌస్ లాగా ఓజీ ఇంకా క్లాన్స్ లాగా చేయడం, అది కూడా బాగుంది ఆ కాన్సెప్ట్ అని చెప్తాను. ఓకే, అండ్ ఫేవరెట్ ఎవరు? మీకు ఫేవరెట్ ఎవరు? ఫేవరెట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్ లో ఫస్ట్ డే చూసినప్పుడే మనం అనుకుంటాం, అరే వీడికి సపోర్ట్ చేయాలి, ఈ పర్సన్ సపోర్ట్ చేయాలి. కానీ ఈ సీజన్ నాకు ఎవరు అనిపించింది ఫస్ట్ లో. కానీ అంటే బేసికలీ వాళ్ళు అంటే వీళ్ళు ఏం ఆడతారు అసలు, వీళ్ళు కాకుండా ఇంకా వేరే వాళ్ళు రావాల్సిందేమో, కొంచెం ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ వచ్చుంటే గేమ్ ఇంకా బాగుంటుందేమో అని అనుకున్నాము. బట్ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారో నిజమైన గేమ్ అనేది అందరికి బయటపడిందని నాకు అనిపించింది. బేసికలీ ముందు కూడా ఉన్నారు సోనియా, వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళకి పని లేకుండానే వచ్చారన్న ఫీలింగ్ మాకు అనిపించింది. ఫస్ట్ లో చూడాలన్నా కూడా ఇంట్రెస్ట్ లేదు. బట్ వైల్డ్ కార్డ్స్ వచ్చాక వాళ్ళందరి ఒరిజినల్ స్వభావాలు బయటపడి వాళ్ళ గేమ్ లో స్ట్రాటజీస్ డెవలప్ చేసుకోవడం, ఇవన్నీ నాకు అప్పటి నుంచి బాగా కనెక్ట్ అయ్యాని అనిపిస్తుంది. సో గేమ్ పరంగా అయితే నాకు ఫేవరెట్ అంటే నిఖిల్ అండ్ రోహిణి. అన్న, రోహిణి నిఖిల్ అంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అన్న? రోహిణి గేమ్ గెలిచింది కదా. రోహిణి నిజంగా గేమ్ ఫీల్ అయినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే తను ఏంటంటే మనం చూసాం పృథ్వీ తనని నామినేట్ చేయడం, ఇంకోటి విష్ణుప్రియ అదే రోజు అన్నదనమాట, ఆ టాస్క్ లో భాగంగానే నువ్వు జీరో అని అన్ని, నువ్వు ఏం చేసావు కొట్టేస్తావు అని. ఆబ్వియస్లీ గేమ్ లో మాటలే, కానీ ఆ అమ్మాయి నిజంగానే రోహిణి తను టాస్క్ ఆడిన విధానం, అంటే అది కూడా ఓన్లీ సింగిల్ టాస్క్ కాదు కదా, దాని ముందు ఎన్నో టాస్క్స్ అయ్యి అంటే యష్మి వీళ్ళందరిలో వాళ్ళని బీట్ చేసుకుని తను ఆ రోజు గెలిచింది. తనకు ఆల్రెడీ సర్జరీ అయింది, తన లెగ్స్ లో ఐరన్ రాడ్స్ ఉన్నప్పటికీ కూడా ఆ ఫిజికల్ టాస్క్స్ ని ఒక లేడీ అయి ఉండి తను చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నిన్న కూడా చూసుకున్నట్లయితే టికెట్ టు ఫినాలే రేస్ లో కూడా ఫస్ట్ కంటెండర్ కావడం చాలా హ్యాపీ అనిపించింది. సో తనకి ఆ విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉంది. ఎందుకంటే బేసికల్ మీరు చూస్తే ఇంట్లో ఉన్న అందరిలో కానీ నేను ఒకటే అనుకున్నాను, నేను కానీ ఎవరైనా చూసిన వాళ్ళం కంపల్సరీ ఒక రోజు ఒక ఎపిసోడ్ లో అన్నారు, కమీడియన్స్ కదా మనకి ఎందుకు రావు, మనం ఎంతసేపు జోక్లు వేసుకోవాలి అవి వినేసి ఇది తేజ అండ్ రోహిణి అనుకున్నారు. సో డెఫినెట్లీ అది కాదు అని వీళ్ళు నిరూపించారు. కమీడియన్స్ గా వచ్చినా సరే గేమ్ ఆడి గెలిచిన స్పిరిట్ వీళ్ళలో నాకు నచ్చింది. సో నేను ఫస్ట్ నుంచి అనుకున్నాను డెఫినెట్లీ టాప్ 5 లో రోహిణి, తేజ అండ్ అవినాష్ ఈ ముగ్గురులో ఒక్కరున్నా బాగుంటుంది అని అనుకున్నాను. సో ఆ కంటెండర్ గా తిను సెలెక్ట్ అవుతే చాలా హ్యాపీగా ఉంటుంది. బాగుంటుంది విష్ణుప్రియ గేమ్ కూడా, ఎందుకంటే తను ఒక క్లారిటీతో ఆడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూస్తే యష్మి కంటెస్టెంట్ గా వచ్చింది, డే 1 నుంచి ఉంది, కానీ తను ల్యాక్ ఆఫ్ క్లారిటీ అనిపిస్తుంది. అంటే బాండ్ ఫామ్ చేసుకోవాలి, కానీ ఎవరితో చేసుకోవాలి ఏంటి, లేకపోతే ఉన్న బాండ్ ఏంటంటే నాకే అర్థం కదా. అంటే ఈ రోజు నిఖిల్ తో గొడవ పడుతుంది, రేపు పృథ్వీతో గొడవ, ఏదో ఒక ఇష్యూస్ రావడం, ఒకసారి మళ్ళీ గౌతమ్ తో అన్నాచేయాలి, అంటే అవన్నీ రీజన్స్ తో తను బయటకు వచ్చేస్తుందని క్లియర్లీ తెలుస్తుంది. కానీ మనం చూసుకున్నట్లయితే విష్ణుప్రియ డే 1 నుంచి తనకి స్కోప్ లేదు, సోనియా ఉంది కాబట్టి తనకి బాండింగ్ కి టైం దొరకలేదు అనిపించింది నాకు. బట్ సోనియా వెళ్ళిపోయాక పృథ్వీతో ఉన్న బాండింగ్ నాకే చాలా మంది చూసిన వాళ్ళకి బాగుంది. అదొక ముచ్చటగా తను నాగార్జున సార్ ఉన్నప్పుడు కూడా కామెడీ చేయడం, తన వే ఆఫ్ విధానం బాగుంది, తను మాట్లాడడం, ఆ యూనివర్స్ అనడం. సో అంటే ఏంటంటే అందరితో కలిసిపోయే విధానం తనలో ఉంది. సో తన గేమ్ బాగుంది. బట్ పృథ్వీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అన్నది అయితే నాకు లేదు. బట్ మేబీ అదొక ఫ్యాక్టర్, తను ఇంకా ఇంటిలో కంటిన్యూ. ఆబ్వియస్లీ మనం చూసాం ముందు సీజన్స్ కూడా అలాంటి ట్రాక్స్ నడుస్తేనే వాళ్ళు ఎండింగ్ వరకు వచ్చారన్నది ఉండింది. సో డెఫినెట్లీ ఆ ఉన్న ఇట్స్ ఫైన్ అనిపించింది. సో ఓటింగ్ పరంగా చూస్తే నిఖిల్ అండ్ గౌతమ్ మధ్యనే నడుస్తుంది. సో వాళ్ళిద్దరు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ వాళ్ళిద్దరి మధ్య చూసుకుంటే నిఖిల్ గెలవాలండి, నిఖిలే గెలుస్తాడు అనే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది నాకు. ఎందుకంటే మీరు చూసుకుంటే ఒకటే రీజన్ చెప్తాను నేను, నిఖిల్ డే 1 నుంచి ఉన్నాడు, గౌతమ్ వైల్డ్ కార్డ్ గా వచ్చాడు. వైల్డ్ కార్డ్ గా వచ్చాక కూడా ప్రజల అభిప్రాయంలో ఓట్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే గౌతమ్ ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యాడు. బట్ అక్కడ టెక్నికల్లీ మన మణికంఠ మరి నేను అంటే సానుభూతి అంటే స్వచ్ఛందంగా ఇంటి నుంచి బయటకు రావడంతో గౌతమ్ ఆటలు ఇంకా సాగుతున్నాయి. ఒకవేళ ఆ రోజు కనుక ఒకవేళ గౌతమ్ నిజంగా హెల్మెట్ అయ్యి బయటకు వచ్చి ఉంటే మేబీ మణికంఠ ఇంట్లో కంటిన్యూ అయ్యేవాడు, నెక్స్ట్ వీక్ నామినేట్ చేసేవారు, అప్పుడు మణికంఠ బయటకు వచ్చేవాడు. సో అలా అయ్యేది. బట్ గౌతమ్ ఈ రోజు గౌతమ్ అయినా ఇంకోటి అవినాష్, సో వీళ్ళిద్దరు కూడా అవుతున్నారంటే నేను అదే అనుకున్నాను. బట్ ఇంకొకటి మీరు చూసుకున్నట్లయితే కొన్ని దగ్గరలో నాకు ఎందుకో గౌతమ్ తను లోపల ఫేస్ అవుతున్న సిచ్యువేషన్స్ ని బయటకి జనాలకి చెప్పడానికి
కొంచెం కెమెరా వైపు చూసి మాట్లాడడం, లేకపోతే కొంచెం స్ట్రెస్ చేసి ఇంకా కొంచెం డీప్ గా వర్డ్స్ వాడడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు చూస్తే ప్రేరణ నీ కాలు మీద పడతానమ్మా అనడం, లేదా నా కంఠం కోసుకొని చచ్చిపోతా అనడం, అమ్మ మీద ఇవన్నీ ఏంటంటే కొంచెం అక్కడ నాకు అంటే అంత అవసరం లేదు. సో అతను ఏంటంటే అతన్ని టార్గెట్ ఇంట్లో చేస్తున్నారు అనే విషయాన్ని బయటికి తెలియజేయడానికి అతను ప్రోట్రే అనే వర్డ్స్ వాడడం, కొన్ని ఎక్కువ పదాలు మీరు చూసుకుంటే ఇంట్లో మంచి తెలుగు మాట్లాడేది కూడా గౌతమే. సో అవన్నీ కూడా గేమ్ స్ట్రాటజీ అని నేను